జై గురుదత్త. నేను జ్యోతిర్వాస విద్యాపీఠంలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు అవుతుంది. స్వామికి శ్రీ విద్యా శిష్యురాలు. నేను మాది సంగారెడ్డి ప్రాపర్. 14 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. లక్షవాడల కార్యక్రమం అయింది, తర్వాత పాదుకాల కార్యక్రమం అయింది. ఇవన్నిటికీ నేను అటెండ్ అయినా. ఫస్ట్ అన్ని ఆశ్రమాల కన్నా మా జ్యోతిర్వాస విద్యాపీఠం చాలా స్పెషల్ అయింది. మా స్వామి కూడా స్పెషల్. ఎందుకంటే ప్రతి దాని గురించి తనే ఆలోచించి, తనే కార్యక్రమం మొదలుపెట్టి తనే ఆలోచిస్తాడు. మేమందరం తనకు హెల్ప్ చేస్తాము, కానీ తనే ఆలోచన ఉంటుంది అన్నమాట. దేనికైనా రామయాగము, ఇప్పుడు తర్వాత ఫస్ట్ శ్రీ విద్యా గణపతి అయింది, తర్వాత అపరాజిత అయింది, ఇప్పుడు రామయాగం, నెక్స్ట్ సూర్యుంది. ఇట్లా వరుసగా యాగాలు అవుతున్నాయి. తర్వాత ఇది స్పెషల్ గుడి ఏంటిదంటే సున్నము సిమెంట్ లేకుండా సున్నం బెల్లంతో రాయితోని కడుతున్నారు. అసలు స్వామి ఆలోచనలే చాలా స్పెషల్ అంతే. మళ్ళీ ఇక్కడ నిరతాన్నదానము, వర్ధాపన కార్యక్రమము, ఇవన్నీ. నిరతాన్నదానం అయితే రాత్రి 12 గంటలకు వచ్చినా భోజనాలు కంపల్సరీ ఉంటాయి. వర్ధాపన అంటే ఇక బర్త్డేలో కేక్ కట్ చేయకుండా ఇది బాగుంది, మన గుడికి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. గోగ్రాసము, గోపూజలు, ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి పూజలు, ప్రతిసారి పూజలు, ప్రతి కార్యక్రమం. ఈ కార్యక్రమం కాగానే ఇంకో కార్యక్రమం మొదలు పెడుతూనే ఉంటారు మా స్వామి. తను తన కోసం కాకుండా గుడి కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు. ఫుడ్ కూడా ఒకటేసారి తీసుకుంటాడు రాత్రిపూట. అది కూడా స్వామి జీవితమే గుడికి, ఇంకంతే. ప్రతి పౌర్ణమి అమావాస్యకి అయితే కంపల్సరీ. ప్రతి సంవత్సరము ఒక పాదయాత్ర ఉంటుంది, ఒక తీర్థయాత్ర ఉంటుంది, స్త్రీల వ్రతం ఉంటుంది. ఇవన్నీ ఒక 2000 మందితో స్త్రీల ఒక మౌనంగా అసలు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా చేపిస్తాడు స్వామి. తర్వాత గోష్ఠాష్టమి వ్రతములు, పుష్కర యాత్ర, ఇవన్నీ ఎక్కడ ఎవరు చేయించారండి. వరుసగా 12 పుష్కర యాత్రలు అయిపోతున్నాయి. ఇప్పుడు మాకు 12వది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈసారి బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్తున్నాం మేము. చాలా బాగా అసలు మేమే మర్చిపోతాం. అసలు ఇక్కడికి వస్తుంటే కూడా ఇంటికి వెళ్ళాలని కూడా ఉండదు మాకు. ఈ ప్రోగ్రామ్స్లో అయితే మొత్తం మేము తన్మయత్వం పొందుతాం. ఇక ఈ సేవలోనే ఉంటాం ప్రతి ఒక్కరం అంతే. ఇక్కడికి వస్తే మాత్రం కొత్త వాళ్ళు వచ్చినా కూడా అంతే, స్వామి భజనకి ఇట్లా తన్మయత్వం అయిపోతుంటారు ప్రతి ఒక్కరు. అట్లా. అందరికీ నమస్కారం. ఇక్కడ మేము ఫసల్వాద్ ఆశ్రమం జ్యోతిర్వాస విద్యాపీఠం నుండి ఉన్నాము. ఇక్కడ మహేశ్వర సిద్ధాంతి శర్మ గురువు గారు ఈ ఆశ్రమం అధినేత. ఆశ్రమంని స్థాపించింది కూడా వారే. గురువుగారు చాలా కష్టపడతాడు. గుడి కోసం చాలా త్యాగం చేశారు జీవితాన్ని. అయితే ఇక్కడ జరగని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అప్పుడు సేవకి, ప్రోగ్రామ్స్కి అన్నిటికి వస్తాము. ఇప్పుడు శ్రీరామ యాగం జరుగుతుంది, ఎక్కడా లేని యాగం జరుగుతుంది. జై గురుదత్త. శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఈ సంవత్సరంలో శ్రీ నవాయతన రామ యాగాన్ని శ్రీ విద్యా సంప్రదాయ పద్ధతిలో అద్భుతంగా నిర్వహించడం జరుగుతోంది. ఇది 15, 16, 17 3 తేదీలలో నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి అశేషంగా జనమంతా విచ్చేయడానికి కూడా అందరూ కూడా ఉద్యుక్తులయ్యారు. అదీగాక 113 మంది 16 రోజుల పాటు ఈ యాగ దీక్షలో పాల్గొన్నారు. దీనికి గాను అత్యంత కఠినమైనటువంటి విధానంగా ఉప్పు, పులుపు, తీపి పూర్తిగా పరిహరించి ఈ యాగంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా యాగాన్ని చూడడానికి కూడా అందరు భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. 113 మంది దీక్షలో పాల్గొని ఈ యాగంలో వాళ్ళు పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఇదే కాకుండా అనేక మంది ఈ యాగానికి భక్త శిఖామణులందరూ కూడా విచ్చేస్తున్నారు. శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం యొక్క అత్యంత వైభవోపేతంగా నిర్మితమవుతున్నటువంటి శ్రీ కైలాస ప్రస్తార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో నవాయతన శ్రీరాముని యొక్క ఈ ఆలయం ఈశాన్య భాగంలో వేసర శిల్ప నిర్మాణ పద్ధతిలో నిర్మించబడుతోంది. ముందుగా చిత్రలేఖనం ద్వారా ఈ విధంగా వివిధ రకాలుగా నవాయతన శ్రీరామ పరివారాన్ని చిత్రించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే చాలా మొట్టమొదటిదని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా నిర్మించేటువంటి ఒక పింక్ కలర్లో నిర్మించేటువంటి ఆలయం ఇది. అందరికి కూడా శుభప్రదంగా ఉండాలని, లోక కళ్యాణార్థమై ఒక ఆలయ నిర్మాణంలో విధి విధానాలు ఎలా ఉండాలని, ఒక ఆలయానికి విచ్చేసినటువంటి భక్తుడు ఏ విధంగా తాదాత్మ్యమై సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి చూసేటువంటి సౌభాగ్యాన్ని శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం అందిస్తుంది. ఈ
పీఠ నిర్మాణానికి, ఈ ఆలయ నిర్మాణానికి మత్ గురువరేణ్యులైనటువంటి శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు తమ అపూర్వమైనటువంటి మేధా సంపత్తితో వారు నేర్చుకున్నటువంటి ఈ వాస్తు నిర్మాణ, దేవాలయ నిర్మాణ పద్ధతులన్నింటినీ దీంట్లో మేళవింపజేసి ఈ లోకానికి అందిస్తున్నందుకు మేమెంతో వారికి రుణపడి ఉన్నాం. జై గురుదత్త. జై గురుదత్త. నా పేరు మాణిక్య ప్రభు. సంగారెడ్డిలో సిమెంట్ వ్యాపారం చేస్తాను. ఇక్కడ మన ఫసల్వాది జ్యోతిర్వాసు విద్యాపీఠంకు సభ్యునిగా నేను గత కొన్ని సంవత్సరాలుగా రావడం జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమము సిద్ధాంతి గారి నిర్వహణలో చాలా ప్రణాళికాబద్ధంగా భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అది చూసి ఇక్కడ మనము చాలా భక్తి పారవశ్యంతో కార్యక్రమాలకు వస్తూ పోతూ ఉంటాము. ఇక్కడ సభ్యులుగా చేరడం జరిగింది. ఇప్పుడు జరిగే ఈ 3 రోజుల నవాయతన శ్రీ విద్యారామయాగము చాలా అతిపెద్ద కార్యక్రమము. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ మన ఫసల్వాది గ్రామంలో ఈ పీఠంలో ఈ నవాయతన రాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. దాని యొక్క విగ్రహం పనులు మొదలు పెట్టడం కోసము ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. రామ మందిరం యొక్క నిర్మాణం కూడా అతి త్వరగా జరగాలని ఆకాంక్షిస్తూ సిద్ధాంతి గారి ఆశీస్సులతో జై గురుదత్త. సిద్ధాంతి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో నేను గత 12 సంవత్సరాలుగా సభ్యత్వంతో ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ప్రతి కార్యక్రమము నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఉంటుంది. ఏ కార్యక్రమమైనా కొత్తగా ఉంటుంది. ఒకసారి చేసింది మళ్ళీ చేయడం అంటూ జరగదు. అట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమాలు చూడడానికి రావడం అంటే అది అతిశయోక్తి కాదు. మన ఈ విద్యాపీఠ ఇక్కడ ప్రాంతం మొత్తం లోపల జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అంటేనే ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ధార్మికంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడము, దాంట్లో భక్తి పారవశ్యంతో ప్రతి ఒక్కరూ ప్రజలు, భక్తులు అన్నీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలలో పాల్గొని ఎంతో సంతోషము, భక్త పారవశ్యంలో మునిగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు జరగబోతున్న ఈ 3 రోజులు నవాయతన రామ మందిరం కోసం ఆ శిలా విగ్రహాన్ని చేయడం జరుగుతుంది. దానికోసం ఈరోజు ఈ యాగాన్ని, 3 రోజుల యాగాన్ని అతి గొప్పగా జరపబోతుంది. వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ యాగంలో అందరూ 3 రోజులు తీర్థాలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఆయుర ఆరోగ్యాలతోటి మంచి సౌభాగ్యాలు కలగాలనే ఉద్దేశంతో ఈ 3 రోజులు తీర్థాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తీర్థాలు తీసుకొని అందరూ పునీతులు కావాల్సిందిగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!